ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గడిచినటువంటి దినమంతా తన ప్రత్యేకమైనటువంటి కృప ద్వారా మనల్ని క్షేమంగా కాపాడి ఆరోగ్యం అనుగ్రహించి మరొక దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఆయనకి ఎంతగానో మనము కృతజ్ఞులమై ఉన్నాం, రుణస్థులమై ఉన్నాం. దేవుడి దినమంతా తన కృప ద్వారా మనల్ని కాపాడునుగాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు ఆలకించగలరని సవినయంగా తెలియజేస్తున్నాను. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ మాటను మనం గమనించినట్లయితే అపోస్తులైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని ఎడల మనకు కలిగేటువంటి ఒక ఉన్నతమైనటువంటి బహుమానము పొందవలెనని, ఎల్లప్పుడూ నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అనేటువంటి మాట పౌలు గారు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున క్రైస్తవులుగా మనకు వ్యక్తిగత జీవితాల్లో ఒక గురి గమ్యము లేనటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే దానివలన మనం ఎంతకాలము భక్తి చేసినను, ఎంతకాలము దేవునికి ఉన్నతమైనటువంటి మన హృదయాన్ని సమర్పించినను దానివలన ప్రయోజనం ఏమీ ఉండదు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం వెంబడిస్తున్నప్పుడు ఒక గురి, ఒక గమ్యము కలిగి ఉండకపోతే ఆ యొక్క ప్రయాణంలో మనం ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా తొట్టిల్లిపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు యేసు ప్రభు వారిని అనేక మంది వెంబడిస్తూ వచ్చారు. చరిత్ర ప్రకారంగా మనం చూస్తే యేసు ప్రభు వారిని ఇంచుమించుగా 62 మంది శిష్యులు యేసు ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని నిత్య జీవపు గురిని యేసు ప్రభువారు తన శిష్యులకు తెలియజేసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, అప్పటి నుంచి ఆయనను అనేకులు వెంబడించుట వెనుక తీసురి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎప్పుడైతే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అనే మాట చెప్పాడో అప్పటి నుంచి ఆయన శిష్యులలో అనేక మంది వెనుదిరగడం ప్రారంభించారంట. వాస్తవానికి వాళ్ళు దేనికి ప్రయాణాన్ని ప్రారంభించారు అంటే, యేసు ప్రభువారు ఇచ్చేటువంటి ఒక పరమ యెరూషలేము అనేటువంటి ఒక నూతనమైనటువంటి పట్టణం కొరకు, నిత్య జీవాన్ని కలగజేసినటువంటి ఒక నూతనమైనటువంటి వారసత్వాన్ని పొందేటువంటి అనుభవం కొరకు వీళ్ళు యేసు ప్రభువారిని వెంబడిస్తూ వచ్చారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు కఠినమైన మాట చెప్పగానే వాళ్ళందరూ అనేక మంది అనుకున్నారు, ఇది కఠినమైన మాట కదా, దీనిని ఎవడు పాటిస్తాడు అని చెప్పి అప్పటి నుంచి ఆయనను వెంబడించటంలో అనేక మంది వెనుక తీసిరి అనేటువంటి మాటని మనం చూస్తాం. చదువు ఆ మాటని మత్తయి సువార్త 3వ
మత్తయి సువార్తమానం 5 లూకాసు వార్త అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవానికి పాత్రుడు అని చెప్పిన తరువాత యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటను విని అనేకులు యేసు ప్రభుని వెంబడించుటలో వెనుక తీసిరి అనేటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. ఇది కఠినమైన మాట కదా అని వారిలో వాళ్ళందరూ కూడా ఒకరికొకరు ఆలోచించుకొని ఈ మాటని ఎవడు పాటిస్తాడు అని చెప్పి యేసు ప్రభుని వెంబడించడం వెనుక తీసిరి అనేటువంటి మాట మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వీరు యేసు ప్రభువుని వెంబడించారు. ఎంతకాలం ఎందుకు వెంబడించారు? ఏ మనసుతో వెంబడించారు? ఒక ఉన్నతమైనటువంటి గురి కలిగినటువంటి వారై నడిపించబడాలనేటువంటి ఒక ఆశతో, ఆకాంక్షతో మరి యేసు ప్రభుని వీళ్ళు వెంబడించారా అనే మాటను మనం చూస్తే, వాళ్ళు తిని త్రాగుడు కొరకే వెంబడించారు అనేటువంటి మాటను కూడా మనం చూస్తుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి అనుభవాల్లో నుంచి మనం బయటికి రావాలి. ఇటువంటి అనుభవాల్లో నుంచి మనం ఎప్పుడైతే బయటకు వస్తామో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మన యొద్ద ఏ గురి కలిగి ఉన్నామో ఆ గురిని మనము నిశ్చయముగా మనము అనుభవించగలుగుతామనేటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఈ అనుభవాల్లో మనం నడిపించబడాలి అంటే, మనం ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి ఆ గురిని, ఆ గమ్యాన్ని మనము గమనించగలిగి నడిపించబడినట్లయితే, మన యొక్క హృదయపు లోతుల్లో నుంచి వచ్చేటువంటి ఆ గురి, గమ్యము మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనము చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటని నేను చదువుతాను ఒకసారి. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, యూదులు ఈయన తన శరీరం ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించి, కావున యేసు ఇట్లను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తం తాగితే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము పానమునైనది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందు నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును అని చెప్పినప్పుడు 60వ వచనం చూసినట్లయితే, 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం చూసినట్లయితే, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట కదా, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గురించి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారి తిట్లను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది అని చెప్పి యేసు ప్రభు వారు తన శిష్యులకు చెప్తున్నప్పుడు 66వ వచనంలో,
అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు అనేమాట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించినట్లయితే మరి ఎన్నడూ కూడా యేసు ప్రభుని వారు వెంబడించలేదంట. ఎందుకు వెంబడించలేదు అని మనం గమనిస్తే యేసు ప్రభు వారు ఒక గురి చెప్పారు, ఒక గురి గమ్యాన్ని చెప్పారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు అని. ఇప్పుడు యేసు ప్రభు యొక్క నిత్యజీవం కొరకు పోరాడాలి, ప్రయాసపడాలి, ఆ నిత్యజీవం పొందుకున్నట్టు కొరకు మన జీవితాన్ని కొనసాగించాలి అనేటువంటి ఒక ఆలోచన, ఆశ కలిగినటువంటి వాళ్ళైతే ఆ పొందినటువంటి ఆ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా వారు వెనుదిరిగి చూడకుండా దేవుని వైపు నడిపించబడుతూ ఉంటారు. కానీ ఇది కఠినమైన మాట కదా, దీనిని అవలంబిస్తాడు, ఎవడు పాటిస్తాడని చెప్పి యేసు ప్రభు శిష్యులు అనేకులు వెనుక తీయడం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మనకు ఒక గురి గమ్యం కలిగి ఉన్నప్పుడు మనము ఆ గురి వైపే మనం చూడగలిగినట్లయితే ఎంత కఠినమైనటువంటి పరిస్థితులైనా కూడా మనం ధైర్యంగా జయించగలుగుతుంటాం. అందుకే చూడండి, పరుగు పందెంలో పోరాడినటువంటి వాడు గెలిచిన తర్వాత వాడిని మనం అడిగితే ఎదుటివాడు ఎంతటి బలవంతుడా, నాతో పోటీగా ఉన్నటువంటి వాడు ఎంతటి బలవంతుడని నేను చూడలేదు, నాకున్నటువంటి గమ్యాన్ని నేను చూస్తున్నాను, అందుకే నేను గెలవగలిగాను అనేటువంటి మాట ఎవడైనా కూడా స్పష్టంగా చెప్పగలుగుతుంటారు. దానికి కారణం ఏంటంటే ఇరుగు పొరుగునున్నటువంటి వాడు నాకంటే బలవంతుడేమో, నాకంటే గొప్పవాళ్ళేమో, నాకంటే ఉన్నతంగా నాడు బలంగా పరిగెత్తగలరేమో, నేను ఈ పందెంలో ఓడిపోతానేమో అనేటువంటి సందేహంతో ఎవడు కూడా పరిగెత్తినట్లయితే ఆ సందేహంతో కూడినటువంటి వాడు ఎవడు కూడా గెలవలేడు, ఆ గురి యొద్దకు చేరలేరు సకాలంలో. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం గమనించి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక గురి గమ్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ గురి వైపే మన గమ్యాన్ని చూసుకోవాలి, కానీ ఆ గురి వైపే మనం పరిగెత్తాలి. కానీ మన యొక్క పరుగు పందెంలో మనకి వ్యక్తిగత జీవితంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా బహుమానం పొందవలనని మనం పరిగెత్తాలి, కానీ మరలా మనము వేరే దేని వైపు కూడా మనము ఆశించి మన యొక్క పరుగు పందాన్ని అర్ధాంతరంగా ముగించుకోకూడదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అందుకని చూడండి, మనము గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 16వ కీర్తన 8వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఆ మాటను చదువుతాను నేను. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 8వ వచనాన్ని, సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు, సదాకాలము నేను యెహోవాయందు గురి నిలిపి ఉన్నాను, ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు గనుక నేను కదల్చబడను అనేటువంటి మాట కీర్తనకారుడు దావీదు భక్తుడు ఒక విశ్వాసంతో పలుకుతున్నాడు. నేను కదల్చబడకుండా పడిపోకుండా ఉండడానికి కారణం ఏమిటంటే నేను కలిగినటువంటి గురి, నా గమ్యము, నా గురి నేను యెహోవాయందు ఉంచున్నాను కనుక నేను ఎప్పుడు కూడా పడిపోను అని దావీదు భక్తుడు విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఒక చిన్న ఉదాహరణ మీకు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, యేసు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. శిష్యులందరూ భయపడుతున్నారు, వామో దయ్యం, వామో భూతం అని భయపడుతున్నారు. ఆ సమయంలో యేసు ప్రభువారు తనను తాను బయలుపరుచుకొని, ఒరే నాయనా, నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, నేనే రమ్మి ప్రభునని చెప్పేసి యేసు ప్రభువారు తనను బయలుపరుచుకున్న తర్వాత శిష్యులలో రాయి లాంటి వాడు, స్థిరుడును కదలంటువంటి వాడనే పేరుగాంచినటువంటి వ్యక్తి పేతురు, ప్రభువా నీవే అయితే ఈ నీళ్ల మీద నడిచే అధికారం నాకు దయచేయమని యేసు ప్రభువారిని అడిగి ఉన్నాడు. యేసు ప్రభువారు చెప్పారు, సరే నువ్వు నడిచిరా అని చెప్పి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ముందడుగు వేశాడు. ముందడుగు వేసేటువంటి వాడు యేసు ప్రభు వైపే చూసుకుంటూ నడిపించబడినట్లయితే పేతురు పడిపోయేటువంటి వాడు కాదు. చూడండి, పేతురు కొంచెం దూరం నడిచిన తర్వాత అలల వైపు చూచి, సముద్రం వైపు హోరెత్తుతున్నటువంటి ఆ ధ్వనిని విని అలల వైపు చూచి భయపడి మునిగిపోసాగాడు. పేతురు నడిపించబడ్డాడు. కొంత దూరం నడిపించబడిన తర్వాత ఆ సముద్రం యొక్క ధ్వనిని విని, ఆ గాలి యొక్క కెరటాల యొక్క ఆ గాలిని చూసి, ఆ
కెరటాల యొక్క అలల ఎత్తును చూసి భయపడిపోయి మునిగిపోవడం ప్రారంభించాడు. అందుకనే ప్రభువా, నేను మునిగిపోతున్నానయ్యా నన్ను తట్టి లేపయ్యా అని చెప్పేసి పేతురు యేసు ప్రభు వారిని ప్రాధేయపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే ఆ మాట మనకు స్పష్టంగా కనపడుతుంది. 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో నేను చదువుతాను. చూడండి ఒకసారి 28 నుంచి. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురును దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసును. చూడండి ఇక్కడ 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కొంత దూరం నడిచాడంట. కొంత దూరం నడిచిన తర్వాత చూడండి, గాలిని చూచి, దేన్ని చూచి? ఆ గాలిని చూచి, సముద్రపు అలలను చూసి భయపడి మునిగిపోసాగాను. మన యొక్క విశ్వాస ప్రయాణంలో చూడండి, ఎన్నో ఆటుపోట్లు మనకు ఎదురవుతుంటాయి. మన యొక్క ప్రయాణంలో మన ప్రయాణం దేని కొరకు అంటే నిత్యజీవం కొరకు. ఈ నిత్యజీవం కొరకు నడిపించబడుతుండే మన బ్రతుకుల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమస్య మనకు ఎదురవుతుంటుంది. ఆటుపోట్లు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి, రోగాలు వస్తుంటాయి, వ్యాధులు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, కష్టాలు, కన్నీళ్లు, ఎన్నో ఇరుకు ఇబ్బందులు మనల్ని వెంటాడుతుంటాయి. అయితే ఒక క్రైస్తవులుగా మనము వాటి మీద మనం ధ్యాస పెట్టకుండా మన గురి గమ్యమైనటువంటి యేసు ప్రభువు మీద మనం ధ్యానం పెట్టినట్లయితే, మన యొక్క ఆసక్తి పెట్టినట్లయితే, మన గురి యేసు ప్రభు మీద కలిగి ఉన్నట్లయితే మనం ఏ పరిస్థితుల్లో కూడా మునిగిపోము. విశ్వాసంతో మనం నడిపించబడుతుంటాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొంత దూరం నడిచాడు పేతురు. నడిపించబడినటువంటి పేతురు గాలిని చూచి మునిగిపోవడం ప్రారంభించాడు. అందుకని యేసు ప్రభు వారు అన్నాడు, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివి? చూడండి, మొన్నటి దినాన ఒక దైవజనుడు ఈ యొక్క మాటను కూడా క్లుప్తంగా వివరించారు. పేతురు మంచి ఈతగాడు కదా, ఎందుకంటే జాలరి కాబట్టి ఎంతటి సముద్రంలో కూడా చక్కగా ఈత కొట్టగలిగినటువంటి ఒక మంచి నేర్పరి. కానీ ఆ సమయంలో తను నేర్చుకున్నటువంటి విద్యను కూడా మర్చిపోయాడు. తను నేర్చుకున్నటువంటి విద్యను కూడా మర్చిపోయి భయపడి మునిగిపోసాగాడు. చూడండి, కొన్నిసార్లు మనం నేర్చుకున్నటువంటి ఉపదేశాలు కూడా మనం మర్చిపోయేటువంటి పరిస్థితులు మనకు దాపురిస్తాయి. ఎందుకంటే వచ్చేటువంటి శ్రమలు, వచ్చేటువంటి కష్టాలు మనల్ని దేవునికి దూరంగా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనల్ని నడిపిస్తుంటాయి. ఆ సమయంలో నేర్చుకున్నటువంటి మూల పాఠాలు కూడా మనం మర్చిపోయి, ఉపదేశములు కూడా మర్చిపోయి, లోకపు భయంలోనికి మనం మునిగిపోయి మన జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి ఈత వచ్చినటువంటి పేతురే మరి ఆ యొక్క సముద్రములు మునిగిపోసాగి దేవుని మీద ఆధారపడి మరలా తిరిగి లేచి ధైర్యం తెచ్చుకొని ఆ గురి గమ్యమైనటువంటి యేసు ప్రభు వారి యొక్క పరిచర్యను సమర్థవంతంగా నిర్వర్తించిన గొప్ప సేవకుడిగా పేతురు మార్చబడి ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు మనకు ఎదురవుతుంటాయి. గురి గమ్యం మనం గట్టిగా పట్టుకొని నడిపించబడగలిగినట్లయితే మన యొక్క విశ్వాస ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వాటన్నిటి నుంచి విడిపించడానికి మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని నడిపించడానికి మన పక్షాన్ని నిలబడుతుంటాడు. మన పక్షాన్ని నిలబడి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మనకి వ్యక్తిగత జీవితంలో మనం ఎప్పుడు కూడా మనం కలిగినటువంటి ఆ గురి వైపే చూస్తూ మనం నడిపించబడాలి. కానీ ఎప్పుడు కూడా అటు ఇటు చూడకుండా, దానికంటే ముందు పౌలు గారు ఒక చక్కని మాట అంటున్నాడు, నేను వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే పరిగెత్తుతున్నాను అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఫిలిప్పీ పత్రికలో అదే ఇందాక మనం చదువుకున్న మూలవాక్యానికి పైన వాక్యంలో, నేను వెనుకున్న వాటిని మరచి, వెనుకున్నటువంటి జీవితాన్ని మర్చిపోయి ముందుంది నా కొరకు ఏం దాగబడి ఉందో ఆ యొక్క బహుమానాన్ని పొందాలని నేను ప్రయాసపడుతున్నాను అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క బ్రతుకుల్లో కూడా, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇహలోక సంబంధమైనటువంటి సౌభాగ్యాలను అంటే కూడా మనం వదిలిపెట్టి యేసుక్రీస్తు పరిచర్యలో మనం పొందినటువంటి ఆ యొక్క సౌభాగ్యాన్ని పొందుకోవాలని, యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి ఆ శుభనిరీక్షణ మనం పొందుకోవాలని, నిత్య జీవపు యొక్క హక్కును స్వతంత్రించుకోవాలని మనం నడిపించబడుతున్నాం. అటువంటి నడిపించబడుతుంటే మన జీవితాల్లో ఎన్నో ఆటుపోట్లు మనకు ఎదురవుతున్నప్పుడు మన జీవితాన్ని మనం సమర్థవంతంగా నడిపించుకోవాలనేది
పేతురు భక్తుని ద్వారా దేవుడు మనకు నేర్పుతుండే ఒక ఉన్నతమైన అనుభవం. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను కదల్చబడను. ఎందుకు కదల్చబడను? నా గురి యేసు ప్రభు మీద పెట్టుకుని, నా గురి దేవుని మీద పెట్టుకొని ఉన్నాను. కాబట్టి నా ఎదుట ఉన్నటువంటి గురి గమ్యము దేవుని మీద పెట్టుకొని ఉన్నాను కనుక నేను కదల్చబడకుండా ఆయన నన్ను స్థిరపరిచి నన్ను నడిపిస్తాడనేటువంటి విశ్వాసంతో దావీదు భక్తుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో అలాగే మన గురి గమ్యం మనం యేసు ప్రభు మీద పెట్టుకొని యేసు ప్రభు వారి ద్వారా కలుగ చేయబోతున్నటువంటి ఆ నిత్య జీవపు రక్షణ మనం పొందుకొని మన బ్రతుకులో మనం నడిపించబడేటట్లుగా దేవుడు మనకి కృపను సహాయమును మనకు అనుగ్రహించి నడిపించను గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు ఒక ఉన్నతమైనటువంటి తీర్మానం చేసుకోగలిగినట్లయితే, ప్రభువా నేను పొందాల్సినటువంటి గురి గమ్యము దానివైపు నేను పరిగెత్తుతుంటాను. నా యొక్క ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురొచ్చినా వాటన్నిటిని ప్రభా నేను తప్పించుకోవడానికి నాకు శక్తిని దయచేయి. నేను కదల్చబడను అని దావీదు భక్తుడు ఉన్నతంగా తీర్మానం చేస్తున్నట్టుగా నా జీవితాన్ని కూడా స్థిరపరచు అని నువ్వు కూడా ప్రార్థన చేసుకోగలిగినట్లయితే దేవుడు నీ జీవితాన్ని స్థిరపరిచి నీ గురి వైపు నిన్ను నడిపించి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా నిన్ను నడిపించడానికి శక్తి కలిగినటువంటి వాడైనాడు కనుక నీ జీవితాన్ని దేవునికి సమర్పించగలిగినట్లయితే దేవుడు నిన్ను స్థిరపరిచి నడిపించి బలపరుస్తాడు. ఆ పొందాల్సిన గురివైపు చేరాల్సిన గురివైపు పొందాల్సిన బహుమానాన్ని నువ్వు పొందుకునేటట్లుగా చేరాల్సిన గురివైపు నువ్వు చేర్చబడేటట్లుగా దేవుడు నిన్ను నడిపించి బలపరుస్తాడు. ఆ కృపను ఆ భాగ్యాన్ని దేవుడు నీకు నాకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఇది మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి అయ్యా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. అయినా మరి క్రీస్తు యేసునందు దేవుని వల్ల కలుగు ఉన్నతమైన బహుమానం పొందాలని తండ్రి మేము గురి వద్దకే పరిగెత్తుచున్నామని పౌలు భక్తుని ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవునయ్యా తండ్రి, ఆనాడు పౌలు భక్తుని ద్వారా తెలియజేసిన మాటని అయ్యా మరి దావీదు భక్తుడు ఏ విధంగా అయితే స్థిరపరుస్తున్నాడో తండ్రి, దావీదు నేను క్రీస్తు యేసునందు ఉన్నతమైనటువంటి బహుమానం పొందాలని నేను గురివైపు చూసి నేను కదల్చబడకుండా ఉంటానని దావీదు భక్తుడు తెలియజేస్తున్నట్లుగా మా జీవితాల్లో కూడా ప్రభువా మిమ్మల్ని గురిగా పెట్టుకొని మా జీవితాలు తండ్రి కొనసాగించుకునేందుకు సహాయం దయచేయమని కోరుతున్నాం. తండ్రి, మీరు విశ్వాస ప్రయాణంలో అనేకులు నడిపించబడ్డారు. మీ వెంట తండ్రి నిత్య జీవాన్ని పొందుకోవాలని నడిపించబడి ఉన్నారు. కానీ ఆ ప్రయాసలో గురి గమ్యం చేర్చబడలేక అయ్యా మీరు చెప్పినటువంటి కఠినమైన మాటని విని అనేకులు వెనుక తీస్తున్నారు. మేము ఆ రీతిగా ఉండకుండా సహాయం దయచేయమని కోరుతున్నాం. తండ్రి, మరి పేతురు ఏ విధంగా అయితే నాయనా మరి నీ వైపు చూస్తూ నడిపించబడినంతసేపు తండ్రి సముద్రంలో మునిగిపోకుండా గాలి వైపు చూసి ఎప్పుడైతే మునిగిపోయాడో తండ్రి పేతురు బ్రతిమలన్నట్లుగా మేము బ్రతిమలాడుకుంటున్నాం. ఈ లోకంలో ఆటుపోట్లు, శోధన, శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు మాకు ఎదురవుతున్నప్పుడు తండ్రి మేము వాటిని చూసి మేము మునిగిపోయేటువంటి పరిస్థితులు మాకుంటున్నాయి. కాబట్టి వాటి నుంచి మేము విడిపించబడి నీ కొరకు సాక్షులుగా నడిపించబడ్డకు మాకు సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని మీ ఘనమైన కృపగల హస్తానికి మా జీవితాలను అప్పగిస్తూ ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మాటలు మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి మీరు ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతుంటుంది ఆ ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన అవసరాలు పంపగలరని సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుందాం.